ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చీమ చిలుక పాయసం. అనగనగా ఒక చీమ ఒక చిలుక ఉండేవారు. వాళ్ళిద్దరికీ మంచి సావాసం. ఒకనాడు వాళ్ళిద్దరికీ పాయసం తినాలి అనిపించింది. చీమ పోయి బియ్యపు నూకలు పంచదార తెచ్చింది. చిలుక పోయి కట్టెపుల్లలు పాత్ర నిప్పు తెచ్చింది. చీమ నిప్పు అంటించింది. చిలుక పోయి ఊదింది. పాయసం తయారు అయ్యింది. అయితే చీమకి మహా తొందర. అది గబగబా పాత్ర ఎక్కి పాయసం తినబోయి అందులో పడి చచ్చిపోయింది. చిలుక కూడా ఆత్రపడి పాయసంలో ముక్కు ముంచింది. ఇంకేం ముక్కు చుర్రున కాలింది. అది కుర్రో మొర్రో అని ముక్కు విదిలించుకుంటూ రావి చెట్టు మీదకి పోయి కూర్చుంది. రావి చెట్టు చిలుకను చూసి కొంచెం ఎగతాళిగా, చిలక చిలక ఏం విచారంగా ఉన్నావు అని అడిగింది. చిలకకు కొంచెం విసుగేసి, ఏమీ లేదు, చీమ నేను పాయసం వండుకున్నాము. చీమ పాయసంలో పడి చచ్చిపోయింది. నాకు ముక్కు కాలింది. ఇంత మిడిసి పడుతున్న నీ ఆకులు రాలిపోకూడదు అని అంది. ఆ మాట అనగానే రావి చెట్టు ఆకులు జలజలా రాలిపోయాయి. ఇంతలో ఒక ఏనుగు ఆ దారిన పోతూ చెట్టును చూసి నవ్వు వచ్చి, చెట్టు నీ ఆకులు రాలిపోయాయేం, ఎండాకాలం కాదుగా అని అన్నది. ఏమీ లేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ అందులో పడి చచ్చిపోయింది. చిలకకి ముక్కు కాలింది. వెక్కిరించిన నాకు ఆకులు రాలిపోయాయి. ఇంత హేళనగా ఉన్న నీకు తొండం కూడా ఊడిపోకూడదు అన్నది రావి చెట్టు. ఏనుగు తొండం ఊడిపోయింది. పాపం అది ఏడుస్తూ చెరువు దగ్గరికి పోయి కూర్చుంది. చెరువుకు తొండం లేని ఏనుగును చూసేసరికి నవ్వు ఆగలేదు. ఏం ఏనుగు, ఇవాళ నీళ్లు తాగటం లేదేం, తొండం ఎక్కడ పెట్టి వచ్చావు అని అంది. ఎక్కడా పెట్టలేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చిపోయింది. చిలకకి ముక్కు కాలింది. చిలకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. అది చూసి నవ్విన నాకు తొండం ఊడింది. నన్ను చూసి వెటకారం చేస్తున్న నీ నీళ్లు కూడా ఎండిపోకూడదు అన్నది ఏనుగు. అనగానే చెరువులో నీళ్లు ఎండిపోయాయి. ఇంతలో తోడికోడళ్ళు ఇద్దరు చెరువుకు నీళ్ళకి వచ్చారు. నీళ్లు లేకపోవడం చూసేసరికి వాళ్ళకి నవ్వు వచ్చింది. ఏం చెరువు ఇలా ఎండిపోయావేం అని అడిగారు. ఏమీ లేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చింది. చిలకకి ముక్కు కాలింది. చిలకని వెక్కిరించిన రావి చెట్టుకి ఆకులు రాలాయి. అది చూసి నవ్విన ఏనుగుకి తొండం ఊడింది. ఏనుగును చూసి వెటకారం చేసిన నాకు నీళ్ళెండిపోయాయి. నన్ను చూసి పగలపడుతున్న మీ బిందెలు అలాగే అంటుకుపోతే ఎంత బాగున్నో అన్నది చెరువు. అలా అనగానే బిందెలు అంటుకుపోయాయి. ఇంతలో ఇంకొక మనిషి కావడితో నీళ్లకు వచ్చి చెరువులో నీళ్లు లేకపోవటము, బిందెలు అంటుకుపోవటం చూసి పాపం అతను మంచిగానే, ఏమమ్మా బిందెలు అలా అంటుకున్నాయెందుకు అని తెలుసుకోవడానికి అడిగాడు. ఏమీ లేదు, చీమ చిలుక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చింది. చిలకకి ముక్కు కాలింది. చిలకని వెక్కిరించిన రావి చెట్టుకి ఆకులు రాలాయి. రావి చెట్టును చూసి నవ్విన ఏనుగుకి తొండం ఊడింది. ఏనుగుని చూసి వెటకారం చేసిన చెరువుకి నీళ్ళెండిపోయాయి. చెరువును చూసి పగలబడ్డ మాకు బిందెలు అంటుకుపోయాయి. ఇక మమ్మల్ని ఓదార్చటానికి వచ్చిన నీకు కావిడి అంటుకుపోకూడదు అన్నారు వాళ్ళు కడుపు మంట పట్టలేక. అయితే ఈ మాట అని అనక ముందే ఆ మనిషి కావిడ కింద పడవేశాడు. కావిడ కింద పడటంతోనే వాళ్ళ భుజాల మీద బిందెలు ఊడిపోయినాయి. చెరువుకి నీళ్లు వచ్చినాయి. ఏనుగుకి తొండం వచ్చింది. చెట్టుకు ఆకులు వచ్చినాయి. చిలక ముక్కు బాగా అయ్యింది. చీమ బ్రతికింది. అందరూ ఆనందంతో ఆ రోజు పాయసం తాగారు.